యాక్చువల్ సమంత కోసం వెళ్తున్నాను. తనంటే నాకు పిచ్చి అనమాట. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెప్పేసి వెళ్తున్నాను. అంటే సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సో మూవీ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100% హిట్ అవుతుంది. సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయి. ఆల్రెడీ హిట్ అయిపోయి థియేటర్లో చూడాలని వెళ్తున్నాను. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి 5 years అయిపోయింది. ఈసారి 100% ఇద్దరిది హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది. బికాస్ బీజిఎంఐ పెట్టి కొంచెం స్టోరీ లాగా చూపిస్తారు మూవీలో. మనకి యూట్యూబ్లో అనేది అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. సో అది థియేటర్కి వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ లవర్స్ ఎవ్రీవన్ కిడ్స్ అందరికీ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా చెప్తున్నా, సినిమా ఖుషి సినిమా బాగుంది, చాలా బాగుంది. సినిమా ఎట్లుందంటే మనకు ఒక యూత్ కి ఎలా ఉండాలో సినిమా ఇప్పుడు ఉన్న జనరేషన్ లా లవ్ చేసిన తర్వాత మళ్ళా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ చేస్తారు, తర్వాత సెకండ్ హాఫ్ మ్యారేజ్ అయిపోతుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లుంటుందో తెలుస్తుంది సినిమా. అండర్స్టాండింగ్ అంటే యావరేజ్ ఒక 1 time చూసుకోవచ్చు. సినిమా మాత్రం ఒక లవర్స్ కి బాగుంటుంది సినిమా. అంటే బోర్ అనేది లేదు. ఓకే 1 time చూసుకోవచ్చు. కాకపోతే ఇంకా బాగా తీసుకుంటే బాగుంటుండే. అక్కడక్కడ కొద్దిగా బోర్ ఉంది సినిమా, కొద్ది యావరేజ్ సినిమా. ఇంకా బాగా సాంగ్స్ అయితే బాగున్నాయి. ఓకే 1 time చూడొచ్చు. గీత గోవిందమ్మా అన్న ఏం లేదన్న, మీరు అసలు సినిమా చూడకండి అన్న ప్లీజ్. వాడు కొండ ఫ్యాన్. సినిమా మధ్యలో ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిడన్న వాడు చూడకున్నాడా సినిమా. సీరియల్ చూసినట్టు సీరియల్ ఏమి నచ్చలేదన్న. ఒక హైలైట్ అన్న సీనే లేదు. హైలైట్ అసలు నువ్వు అరే ఈ సీన్ బాగుంది అన్న సీనే లేదన్న. కాంబినేషన్ కూడా బాగాలేదన్న. నువ్వు సినిమా చూస్తే తెలిసిపోతుంది. కామెడీ అయితే వేస్ట్. అసలు నవ్వే రాదు. నవ్వు కూడా రాలేదన్న. మా ముఖాలు మేము చూసుకొని నవ్వుకున్నాం. డైరెక్టర్ ఆలోచించిన విజన్ బాగుంది కానీ అతను చూపించడం బాలే. అసలు బాలే. సినిమా బాగుంది. బేసిక్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. బేసిక్లీ ఏంటంటే సైన్స్ గొప్ప శాస్త్రాలు గొప్ప అన్న దానికన్నా బంధాలు గొప్ప అని చూపించాడు. బాగుంది సినిమా. థ్యాంక్స్. ఉంటాయి అనమాట. అంటే బ్లడ్ బ్యాంక్ లో కలిసిన తర్వాత వీళ్ళకి ఫ్యాన్ పేజ్ కి మెసేజ్ చేసిన. సో తనకు నచ్చింది అనమాట. కొంచెం నా క్యారెక్టర్ నచ్చింది. తర్వాత లవ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది అనమాట. సో తర్వాత మళ్ళీ ఎందుకో కొన్ని కారణాల వల్ల కన్ఫర్మ్ చేయలేదు నాకు. సో కన్ఫర్మ్ చేయకుండా వేరే వాళ్ళని యాడ్ చేసింది అనమాట. ఇలా యాడ్ చేస్తూ మొత్తం ప్రపంచంలో ఈ 30 మంది అమ్మాయిలు యాడ్ అయిపోయారు అనమాట. అందులో పూనం కౌర్ కూడా ఉన్నదనమాట. పూనం కౌర్ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ యాడ్ అయిపోయారు అనమాట. ఇప్పుడు సీరియల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే ఎవరెవరు ఉన్నారు అనేది మీకు కూడా అర్థమైపోతుంది. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలియదా? అందరికీ తెలుస్తుంది కదా. నేను ఫాలో చేస్తా. కానీ నేను చేసేది రియల్ ఎస్టేట్ అని చెప్పేసి నేను చేసే ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ అన్నా. కాకపోతే ఈ ఇండస్ట్రీలో సినిమాలో పవన్ కళ్యాణ్ అయితే ఫాలో చేస్తాం కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను కూడా. చిరంజీవి ఓకే స్వీట్ అండ్ స్మార్ట్ సపోర్టర్ సాయి స్టైల్లో చెప్పేద్దాం రివ్యూ. ఓకేనా? చాలా బాగుంది మూవీ. అయితే హిట్ కాదు, బాగుంది. సపోర్టర్ సాయి స్టైల్లో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. రొటీన్ స్టోరీ, రొమాంటిక్ స్టోరీ, సమంత ఫిగరు, పెరిగింది షుగరు, బెల్లంతో పోరు, విజయ్ కి తప్పలేదు, బెల్లానికి పొగరు, తగ్గుద్ది హుషారు, పెళ్ళైతే నువ్వే నరనరన పోతావు పైకే నరనరన, బ్యాట్లర్ గా నువ్వే నరనరన బతికుంటావు నువ్వే నరనరన. ఇలా ఉంది. అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే స్టోరీ తీసుకున్నారు. రొటీన్ స్టోరీ. బట్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట. పెళ్లి చేసుకోవద్దు నా మాటేనంటే అని చెప్పి చక్కగా చెప్పారు అనమాట. పెళ్లి చేసుకోవద్దు. పెళ్లికి ముందు బ్యాచులర్ అందరూ బాత్రూమ్ లో ఉంటారు, పెళ్లి అయిన తర్వాత అందరూ బాధల్లో ఉంటారు అనమాట. ఇట్లా ఈ స్టోరీ చెప్పారనమాట. బ్యాచులర్ గా ఉండడం బెటర్, బాధల్లో ఉండడం వేస్ట్ అని చెప్పి మంచిగా చెప్పారు. మూవీ అయితే చాలా బాగుంది. ఓకే నాట్ బ్యాడ్, నచ్చింది. అప్పుడప్పుడు కొంచెం తగ్గింది. మూవీ అంతా బాగుంది. లాస్ట్ లో ఇంకోటి ఏంటంటే హిందూ ధర్మం అనేది చాలా ముఖ్యం.
మనకి ఈ నాస్తికుడు ఆస్తికులు అస్తికులు ఏం వచ్చినా సరే పనికిరావు, హిందూ ధర్మం అనేది ముఖ్యం, అదొకటి మంచి చూపించారు సినిమాలో. నాకైతే నచ్చింది మూవీ. హిట్, ఓకే, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, హిట్ బాగుంది మూవీ అయితే నాకు నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అదే చెప్తున్నాను, హిందూ ధర్మాన్ని ఒకటి చూపించారు. సో ఆల్రెడీ లవ్ స్టోరీ, రొటీన్ లవ్ స్టోరీ, బట్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చూపించారు. సో దానివల్ల అంతే. అవుట్ ఆఫ్ 3.5. మళ్ళీ వచ్చాడు అర్జున్ రెడ్డి. సినిమా అయితే పర్లేదన్న, అంటే అర్జున్ రెడ్డి సీన్స్ అయితే కొద్దిగా బాగా కనబడినట్టు అనిపించే, కానీ నాగ చైతన్యతో తీసుంటే సమంత గారు ఇంక బాగా వర్కౌట్ అవుతుంది అన్నట్టు అనిపించింది. మజిలీ 2 అయ్యేది, అంటే సినిమా బాగా డెప్త్ చేశారు. సమంత ఏదో ఫీలింగ్ తో చేసినట్టున్నారు, అలా ఓన్ లైఫ్ స్టోరీతో చేసినట్టు అనిపించింది. కాకపోతే అది విజయ్ దేవరకొండతో చేస్తే అంత సెట్ అయినట్టు అదే సెట్ అవ్వలే అన్నట్టు అనిపించలేదు. అంటే వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నట్టు అనిపించింది అన్న సినిమా చూస్తే. సినిమా అయితే యావరేజ్ అన్న, అది అంటే పర్లేదు, ఆ రొటీన్ స్టోరీ అన్నట్టు అనిపించింది. చూడొచ్చు, కానీ ఫ్యామిలీ అంతా చూడొచ్చు, పర్లేదు, బాగుంది. అంటే మరీ అంత కాదు, పర్లేదు. అదే పర్లేదు, అదే అన్న, హిట్ అయితే ఓకే, 1 టైం వాచ్, ఖచ్చితంగా చూడొచ్చు. అడవిలో ఉంటది అనుకున్నా, మళ్ళీ వచ్చాడు విజయ్ దేవరకొండ, అంతే. రేటింగ్ 3 అవ్వచ్చు అన్న. వీళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చి చెప్పించినట్టున్నారు ఇవన్నీ. సినిమా బాగుంది భయ్య, సినిమా చాలా బాగుంది. ఎవరు నాకు పైసలు ఇవ్వలే, నేను ఎవరికి నేను ఎంకరేజ్ చేస్తలే. సినిమా న్యాచురల్ గా నేను చూసిన, ఎవ్రీ వీక్ ఒక సినిమా చూసినట్టు వచ్చినా, నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నేను చూసిన సినిమా సూపర్ హిట్ అయింది. అది అంతేగాని ప్రతి ఒక్కడికి మన ఇంటి పక్కన ఇంటి వెనకాల ఉన్న న్యాచురల్ గా ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయో ఆ ఫ్యామిలీ లెక్క సేమ్ యాజ్ సెంటిమెంట్ గానీ, లవ్ గానీ, ప్రపోజల్ గానీ, ఏదైతే కాశ్మీర్ గానీ, ప్రతి ఒక్కటి ఏదైతే చూపెట్టిన దాంట్లో న్యాయం నాకు అనిపించింది. సినిమా బాగుంది అనిపించింది. సినిమా అర్జున్ రెడ్డి సినిమా తీసిందని చెప్పి ప్రతి ఒక్క సినిమా అర్జున్ రెడ్డి అవ్వదు. అర్జున్ రెడ్డి 3 కోట్లు పెట్టి తీస్తే మొత్తం 30 కోట్లు వచ్చినాయి. ఈ సినిమా వేరు కదా భయ్య, 50 కోట్ల బడ్జెట్ ఇంపార్టెంట్ కాబట్టి, బడ్జెట్ రావాలి కాబట్టి ఆ కంటెంట్ ని బట్టి డైరెక్షన్ తీసింది. డైరెక్షన్ బ్యాక్ బోన్, డైరెక్షన్ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్. సినిమా సూపర్. ఇక నేను ఈ కొడుకులు కొంతమంది చెప్తారు, ఇక వాళ్ళకి కుర్చీని మడత పెట్టి దెంగతనే ఉండాలి అంతే. ఇక ఉంది భయ్య, గదే అంటున్నా. ఖుషి సినిమా ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్ కింద వచ్చిన ఖుషి ఏదైతే అదే ఆ సినిమా ఏదైతే ఉందో దేని కంపేర్ చేసిన సినిమా ఇది చాలా బాగుంది. కంపారిజన్ అంటే కంపారిజన్, దాని వర్షనే దీని వర్షనే, కానీ బాగుంది. ఎవరికి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి ఒక్క పెళ్ళైనోడికి అయితే కష్టంగా వస్తుంది. ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే కష్టంగా వస్తుంది భయ్య, ఎందుకంటే అంత మంచిగా చూపెట్టారు సినిమా. ఇక బ్యాచిలర్స్ ఉంటే వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే సెంటిమెంటల్, అదే లవ్ అయింది, పెళ్ళైన తర్వాత ఉన్న స్ట్రగుల్స్ ఏందనేది చూపిస్తారు. ఆ చూపెట్టింది బాగుంది, చాలా బాగుంది భయ్య, ఎక్స్పెక్ట్ చేయలే. సూపర్ బ్లాక్ బాస్టర్, బంపర్ హిట్ అంతే.